హలో అండి, అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర ఇక్కడ లోకల్ వెజిటేబుల్ షాప్లో కొనుక్కొచ్చుకున్నాము. బాగానే దొరుకుద్ది ఎప్పుడు ఇక్కడ. మన బ్యాక్ యార్డ్లో ప్రతి సంవత్సరం ఉండేది, ఈసారి మాత్రం లేదు. విత్తనాలు వేసాం కానీ పిచ్చుకలు ఎక్కువ ఉన్నాయి. అవి మొలక రాగానే ముందు తినేసేస్తున్నాయి. ఎందుకంటే తోటకూర జోలికి అయితే రాలేదు. పాలకూర కానీ, చుక్కకూర కానీ, మెంతికూర కానీ మొలక రాగానే అటాక్ చేసేస్తాయి అన్నీ ఒకేసారి. వచ్చే సంవత్సరం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్న పాలకూరకి వేర్లు ఉన్నాయి బాగా. ముందు అవి కట్ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ కట్ చేసిన వేర్లన్నీ ఒక డబ్బాలో వేసుకుని మళ్ళీ తిరిగి మన కంపోస్ట్ బిన్లోనే వేసేస్తాము. అలాగే ఆనియన్ కూడా పైన తోలు తీసేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని మంచినీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పాలక్ పన్నీర్ చేయడానికి ఏం అవసరం అవుతాయో చూద్దాం. పాలకూర, ఉల్లిపాయలు, అల్లం ముక్క, వెల్లుల్లి మరియు పన్నీర్, జీడిపప్పు, మెలాన్ సీడ్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. ఇంకా పాలకూరను కట్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగినాక ఈ కట్ చేసిన పాలకూరని ప్యాన్లో వేసేసుకోవాలి. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ రెండింటిని కూడా అక్కడ మరుగుతున్న ప్యాన్లో వేసేయాలి. దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం మెలాన్ సీడ్స్, గుప్పిడు జీడిపప్పు కూడా వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని దాంట్లోనే వేసుకుని పైన మూత పెట్టాలి. తర్వాత మూత తీసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. చిన్నగా అవసరం లేదు, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని దాన్ని ఆ ప్యాన్లో వేసేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకుని ప్యాన్ మీద మూత పెట్టేసేయాలి. మధ్యలో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, అడుగున అంటకుండా. ఏదన్నా కొంచెం అంటుకుంటున్నట్టుంటే కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని స్క్వేర్ బ్లాక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇంట్లో కూడా పన్నీర్ చేసుకోవచ్చు, కానీ మేము చేసినప్పుడు అంత గట్టిగా రాదు. ఇక్కడ సూపర్ మార్కెట్లో బాగానే దొరుకుద్ది. మేము రెడీమేడ్గా ఇంకా పర్చేస్ చేసేసుకుని కుకింగ్లో వాడుకుంటాము. చూసారుగా, ఇలా స్క్వేర్ బ్లాక్స్లో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లో వేయించుకున్న పాలకూరని, ఉల్లిపాయని మిక్సీ వేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత దాంట్లో దాల్చిన చెక్క, పలావ్ ఆకు, లవంగాయలు, యాలకులు వేసుకుని అన్నీ వేయించుకోవాలి.
మసాలా దినుసులు వేగిన తర్వాత మిక్సీ పట్టిన పాలకూరని ప్యాన్లో వేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం మరి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని మెల్లిగా ప్యాన్లో వేసుకోవాలి. వేసుకుని ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. పనీర్ని డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదు అంటే ముందు కొద్దిగా బటర్లో వేయించుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ఉండాలి. అడుగున అంటితే కనుక కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. దాంట్లో ఇప్పుడు కొంచెం కసూరి మేతి, కొంచెం బటర్ వేసుకుని కలుపుకుని మూత పెట్టాలి. అంతేనండి, పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ రెసిపీ చాలా ఈజీ చేసుకోవటం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఇంకా చపాతీలో పెట్టుకుని తినేయచ్చు. పాలక్ పన్నీర్ కర్రీని చపాతీలోనే కాదండి, దోశల్లో కూడా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.